నేను డాక్టర్ అరుణ్ జ్యోతి, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, మామ్నూర్, వరంగల్. మరి ఈ రోజుటి టాపిక్ మనం పౌష్టికాహారం గురించి మాట్లాడుకుంటున్నాం. పౌష్టికాహారం అని అనగానే మనకి ఒక ప్లేట్లో అన్ని అమర్చిన ఆహారం కనబడుతుంది. అయితే మరి ఏది పౌష్టికాహారము, ఏది సమతుల్య ఆహారము అని మనం ఆలోచించినప్పుడు మనకు ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఏది ఏ ఏజ్కి మంచిది, ఇవన్నీ చాలా ప్రశ్నలు మన మైండ్లో వస్తూ ఉంటాయి. మరి మనం గణాంకాలను చూసుకున్నట్టయితే 2020లో అంటే కరోనాకి ముందు టైంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ఒక సర్వే చేపట్టారు కంట్రీ వైడ్గా. ఆ సర్వేలో నేను చిన్నగా రిజల్ట్స్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, వాళ్ళు చెప్పింది తెలుగు రాష్ట్రాలలో అంటే మన తెలంగాణ, ఆంధ్ర, ఇంకా ఎక్కువ చూసుకుంటే మెడ్రాస్ ఇటు సైడ్ కూడా, చెన్నై సైడ్ కూడా చూసుకుంటే సౌత్ ఇండియన్ స్టేట్స్లలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నామని తెలియజేశారు వాళ్ళు. కార్బోహైడ్రేట్స్ లెక్కకు వస్తే మనం ఎక్కువగా రైస్ బేస్డ్ ఫుడ్ లేదా గోధుమల బేస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నాము. తీసుకోవాల్సిన అంతగా కూరగాయలు కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి, లేదా ఆకుకూరలు కానివ్వండి, ఇవి తీసుకోవట్లేదు. ఇంకొక మాటకు వస్తే తెలంగాణ స్టేట్స్లలో కొంచెం మనం ముందు అంజలో ఉన్నాం. దేంట్లో అంటే చికెన్ తీసుకుంటున్నాం, అంటే ఒక ప్రోటీన్ డైట్లో మనం ఎక్కువగా పౌల్ట్రీ తీసుకుంటున్నాం. ఇవి తప్ప ఇంకా మనకు కావలసిన పోషకాలు ఏవైతే ఉన్నాయో అంటే మినరల్స్ కానివ్వండి, లేకపోతే వేరే విటమిన్స్ కానివ్వండి, ఇటువంటి ఫుడ్స్ని మనం ఎక్కువగా తీసుకోవట్లేదు. అంటే మన ఫుడ్ ఎక్కువగా రైస్ బేస్డ్ ఫుడ్ అవ్వడం వల్ల, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ అవ్వడం వల్ల మనం చాలామంది డయాబెటిక్ బారిన పడడం జరుగుతుంది. సో ఇది మెయిన్ కారణంగా NIN వాళ్ళు తేల్చారు. మరి దాన్ని సరి చేసుకోవడం ఎలా అది ఆలోచిస్తే మనం ఎవరమైనా కానీ సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. సమతుల్య ఆహారం అంటే ఏంటి అంటే, మనము ఫుడ్ గ్రూప్స్ని మనం చూసుకున్నట్టయితే మనకు కార్బోహైడ్రేట్ గ్రూప్ ఉంది, ఫ్రూట్స్ వెజిటబుల్ గ్రూప్ ఉంది, అలాగే పల్సెస్ గ్రూప్ ఉంది, అలాగే చూసుకుంటే మనకు మీట్ ఉంది, దాని తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, నట్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసి అది లైఫ్ స్టైల్లో ఇముడ్చుకోవాలి. అప్పుడే మనం హెల్తీగా ఉండే ఆస్కారం ఉంది అనమాట. అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఒక ఆహారాన్ని, ఒకరోజు తీసుకున్న ఆహారాన్ని ఈరోజు పొద్దున్న నుంచి రేపు పొద్దున వరకు, లేదా ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం ఏవైతే ఆహారం తీసుకుంటున్నామో అవన్నీ ఒక ప్లేట్లో అమర్చి పెట్టుకుంటే, ఒక ఆహారాన్ని మనం తీసుకునే ఆహారాన్ని అంటే ఒక రోజుకి కానీ మనం తీసుకునే ఆహారాన్ని అంటే నిన్న పొద్దున్న నుంచి నిన్న సాయంత్రం వరకు మనం ఏమేమి ఆహారం తీసుకున్నామో దాన్ని ఒక ప్లేట్లో మనం అమర్చుకోగలిగితే మనకేం కనబడుతుంది, ఒక ప్లేట్ నిండా సగం వరకు కూడా అన్నమో లేదా రైస్ బేస్డ్ ఫుడ్, కార్బోహైడ్రేట్ ఫుడ్ ఉంటుంది. తర్వాత ఒక ఇంకా సమపాలల్లో ఏముంటుంది అని అంటే కొంచెం వెజిటబుల్ ఉంటుంది, అలాగే ఉంటే పెరుగు ఉంటుంది, లేకపోతే కొంచెం గుడ్డు ఉంటుంది, నాన్ వెజ్ ఐటమ్ అయితే ఒకటి ఉంటే ఉండవచ్చు. సో ఇది జనరల్గా మనం రైతు ఫ్యామిలీస్లలో, పల్లెలలో చూసుకున్నట్టయితే ఏముంటుందంటే, ప్లేటుకి ఎక్కువగా అన్నం ఆక్యుపై చేసి ఉంటుంది, చాలా తక్కువగా కూరగాయలు, ఇంకా చాలా తక్కువగా కావాల్సిన పదార్థాలు అంటే మిల్క్ ప్రోడక్ట్స్ కానివ్వండి, మీట్ ప్రోడక్ట్స్ కానివ్వండి మనం చూస్తుంటాం. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన శరీరానికి సరి అయిన పోషకాలు అందవు. మరి ఎటువంటి ఆహారం తీసుకోవాలి? మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్ డైట్ ఉండాలి. ప్రోటీన్ డైట్ అంటే సింపుల్గా మాట్లాడుకోవాలంటే పప్పు దినుసులు, అన్ని రకాల పప్పులు, అంటే మనం మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు, ఈ పప్పులన్నీ కూడా ప్రోటీన్ రిచ్ అనమాట. సో ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉండాలి. అంటే మనం తీసుకునే ప్రతి రోజులో పప్పు అనేది ఒక భాగమై ఉండాలి. అలాగే ఇప్పుడు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ గురించి మాట్లాడుకోవాలంటే మీట్, ఎగ్, మిల్క్ కూడా రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. కాబట్టి వీటిని కూడా మనము వారానికి ఒక 2 సార్లు ఒక మనిషికి 100 గ్రామ్స్ అవసరం అవుతుంది. అంటే ఒక వారంలో 200 గ్రామ్స్ ఒకవేళ తీసుకోగలిగితే హెల్తీగా ఉండే ఆస్కారం ఉంది. అలాగే మిల్క్ విషయానికి వస్తే కనీసం అంటే రైతు మహిళలకి స్పెషల్లీ చెప్పేది ఏంటంటే, ఒక 1/2 లీటర్ మిల్క్ని మీరు తప్పకుండా తీసుకోవాల్సి, అంటే పాలని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే పెరుగు రూపంలో కానివ్వండి, లేదా మీరు చేసుకునే టీ కానివ్వండి, పాలు కానివ్వండి. దీనివల్ల మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది, కావాల్సిన మినరల్స్ అన్నీ కూడా అందే ఆస్కారం ఉంది. అలాగే చాలామంది మహిళల్లో మనం చూస్తూ ఉంటాము, ఇంట్లో మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్ కానీ, ఇవి ఏవైనా కానీ అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏవైనా కానీ మహిళలు చాలా తక్కువగా తీసుకుంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టాలని చూస్తూ ఉంటారు. అటువంటి టైంలలో మహిళలకి ఏవి బలం రాదు, వాళ్ళు పోషకాల లోపానికి గురవుతారు. కాబట్టి ప్రతి ఒక్క మనిషి ఇక్కడ చెప్తుంటే అందరి ఇంట్లో ఇంటిల్లిపాది మహిళలు కూడా 100 గ్రాముల ప్రోటీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అది చికెన్, మటన్, ఫిష్, పౌల్ట్రీ ఏదైనా కానివ్వండి, మీరు ఏది అలవాటు ఉంటే అది మీట్ బేస్డ్ ఐటమ్. అలాగే ఆకుకూరల విషయానికి వస్తే కనీసం 2 రోజులు అంటే వారానికి 2 రోజులలో ఆకుకూరలు ఒక 100 గ్రాములు ఉడికిచ్చింది తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి రోజుకి ఒక రోజుకి 100 గ్రాములు పొద్దు సాయంత్రం
కలుపుకొని 100 గ్రాముల ఆకుకూర ఐదర్ పప్పులో కలిపి కానీ వేరే కూరలతో కలిపి కానీ దేంతోనైనా వారానికి 2 రోజులు ఆకుకూరలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కాయగూరలను కూడా సొరకాయ కానీ బీరకాయ కానీ మనకి ఏదైతే లోకల్గా పండుతుందో ఆ కూరలు ఒక 100 గ్రామ్స్ ఉడికించిన తర్వాత ప్రతి మనిషికి అవసరం. ఇలాగే పిడికెడు పప్పు రూడిమెంటరీగా చెప్పాలంటే పిడికెడు పప్పు ప్రతి మనిషికి ఒక రోజుకి అవసరం అనమాట. మరి పెరుగు, గుడ్డు ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ప్లేట్ని కలర్ఫుల్గా చేసుకోవాలి. సో ఒక బండ గుర్తుగా ఏం చెప్తారంటే ఒక ప్లేట్లో మనం అమర్చిన తర్వాత 7 రంగులు కనిపిస్తున్నట్టయితే అది మంచి బ్యాలెన్స్డ్గా పోషకాహారం అంటారు. అంటే అందులో 7 రంగులు అంటే మనం తెలుపులో మనం గుడ్డులను తీసుకున్నా, అన్నంని తీసుకున్నా, మరి బ్రౌన్ విషయానికి వస్తే మనం రొట్టెను కానివ్వండి, కొంచెం ఖర్జూర పళ్ళు కానివ్వండి, ఇటువంటివి తీసుకోవాలి. ఒక పండుని, మంచి కలర్ఫుల్ పండుని ఒకటి తప్పకుండా మన ప్లేట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే పాలు, మటన్, చికెన్ కానివ్వండి, ఆకుకూరలు, కాయగూరలు, వీటినన్నింటినీ అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ని మనం ఎప్పుడైతే ఇంక్లూడ్ చేసుకుంటామో అది సమతుల్యంగా ఉంటుంది. దీంతోపాటు మనం మర్చిపోకుండా నీళ్లు సేవించాలి. ఎన్ని నీళ్లు సేవించాలి అంటే చాలా లెక్కలు ఉన్నాయి. అది ప్రాంతంని బట్టి డిఫరెన్స్ ఉంటుంది, కాలంని బట్టి కూడా డిఫరెన్స్ ఉంటుంది. అయితే మీరు తప్పకుండా ఒక 2 లీటర్లకు తగ్గించి నీళ్లు మాత్రం అంటే ప్రతిరోజు ఒక 2 లీటర్ల నీళ్లు మాత్రం తప్పకుండా తీసుకోవాలని చెప్పడం. ఈ కాలానుగుణంగా కొంచెం సమ్మర్లో అయితే ఎక్కువ తీసుకుంటాము, కానీ వింటర్లో అయినా రైనీలో కూడా ఒక మనిషికి 2 లీటర్ల కంటే కొంచెం ఎక్కువగానే నీళ్లు అవసరం అన్న సంగతి మనం గ్రహించాలి. ఇది పిల్లలలో కూడా అలవాటు చేయాలి. ఎందుకంటే ఒక బాడీ బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే పోషకాలని సమతుల్యంగా బాడీలో అబ్జర్వ్ కావాలంటే నీళ్లు చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి నీళ్ళని ఇంక్లూడ్ చేయాలి. ఇంకా మనము ఈ పౌష్టికాహారము వెనకాల బడి పౌష్టికాహారం అని వెతుక్కుంటూ ఎక్కువగా మనము ఫైబర్ని తక్కువ చేసుకుంటుంటాం. ఫైబర్ అంటే పీచు పదార్థాలు మన ఫుడ్లో ఉండడం చాలా అవసరం. ఎందుకంటే అవి మన కడుపులో స్మూత్నెస్ని పెంచుతాయి, అలాగే ఆకలి కాకుండా చూస్తాయి, షుగర్ లెవెల్స్ని షూటప్ కాకుండా చూస్తాయి. కాబట్టి పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. మనం చెప్పుకోవాలనుకుంటే చిరుధాన్యాలు వాటికి మంచి సబ్స్టిట్యూట్ అని చెప్పాలి, లేదా అకంపెనయింగ్ డిష్ అని చెప్పాలి. అయితే చిరుధాన్యాలు తినాలి అని అంటే మనం ఏం చేస్తాం, చాలా సాధారణంగా ఒక రాగులలో పడిపోతాం. రాగి జావని రోజు తాగడం, లేదా కొర్రలు దొరికినాయి అంటే కొర్ర ఉప్మానో కొర్ర పులిహోరనో చేసుకోవడం, లేదా జొన్న రొట్టె కంటిన్యూస్గా తినడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే 3 రోజుల ముచ్చటలాగా అయిపోతుంది, తర్వాత మనం వదిలేస్తాం వాటిని. అలా కాకుండా అది మన లైఫ్ స్టైల్లోకి ఇంక్లూడ్ కావాలి. చిరుధాన్యాలు అంటే మనం అన్నం వండుకుంటున్నప్పుడే ఒక పిడికెడు చిరుధాన్యాలని అన్నంతో పాటు కలిపి వండుకోవాలి. ఎందుకంటే ఈ చిరుధాన్యాలన్నీ కూడా అన్నం జాతి కాబట్టి వాటితో సరిగా ఇమిడిపోతాయి. అట్లా మనం చేసినట్టయితే ఏమవుతుందంటే మనం చాలా రోజుల వరకు చిరుధాన్యాలని వాడుకునే ఆస్కారం ఉంది. అలాగే మనకి కష్టం అనిపించదు తినడం. ఒకటే చిరుధాన్యం తినాలి అంటే కష్టంగా అనిపిస్తుంది. సో ఇటువంటి చిన్న చిన్న మార్పులు అనేటివి మన ఆహారంలో చేసుకుంటూ మనం ఏమేమి తింటున్నామన్నది ఆలోచించుకోవాలి. అయితే మరి ఈ ఆహారాన్ని తినడమేటప్పుడు కూడా వండేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చాలా ఫంక్షన్స్లలో చూస్తూ ఉంటాం బెండకాయ కర్రీని. బెండకాయలో కొన్ని పల్లీలు వేసేసి చేస్తూ ఉంటారు వేపుడు. నిజంగా చెప్పాలంటే అందులో ఏవి పోషకాలు ఉండవు. ఎందుకంటే ఒకటి, బెండకాయ చాలా లేతగా ఉంటుంది, తొందరగా ఉడికిపోతుంది. దాన్ని ఫ్రై చేయడం, చిన్న చిన్న ముక్కలుగా చేసి ఫ్రై చేయడం వల్ల పోషకాలన్నీ కూడా గాలిలో కొనిపోవడం, మంటకు కొనిపోవడం, గిన్నెకు కొనిపోవడం జరుగుతుంది. కాబట్టి అందులో మనకేమీ మిగలదు ఎక్సెప్ట్ ఫైబర్ తప్ప. ఇంకా రెండవది, దానికి పల్లీలను యాడ్ చేస్తారు. పల్లీలను యాడ్ చేయడం వల్ల అది ఎక్కువ నూనె, పల్లీలన్నీ కూడా నూనె పదార్థాలు, అందులో ఇంకా కొంచెం నూనె వేసి వేపుతారు. కాబట్టి అందులో మనకు దొరికేది కేవలం పీచు నూనె తప్ప అందులో ఏమీ పోషకాలు ఉండవు. కాబట్టి వంట చేసేటప్పుడు ఎలా చేస్తున్నామో అన్న పద్ధతిని బట్టి కూడా పోషకాలు ఉంటాయి. ఇప్పుడు మనం చేపలు తినడం చాలా మంచిదని చెప్పుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అయితే చేపలను ఎలా తినాలి? చేపలను జనరల్గా తినేటప్పుడు మనకు ఫస్ట్ చూపించే బొమ్మ కానీ ఫోటో కానీ ఏం చూపిస్తారు? చేపల ఫ్రై చూపిస్తారు. అయితే అది మాత్రం పౌష్టికాహారం కాదు. ఎందుకు అనంటే చేపలు చాలా లేతగా ఉంటాయి, వాటికి ఎక్కువ కుకింగ్ టైం అవసరం లేదు. దానికి మనం చాలా నూనె పోసి ఫ్రై చేయడం జరుగుతుంది. ఆ ఫ్రై చేసిన తర్వాత చాలా ఎప్పటికో కానీ తింటాం. సో అలా ఎక్కువ నూనె పోయడం వల్ల, ఎక్కువసేపు పెనంలో ఉంచడం వల్ల పోషకాలు చాలా వరకు నష్టపోతాం. చేపల ఫ్రై తిన్నంత మాత్రాన మనకు చేప నుంచి రావాల్సిన పోషకాలన్నీ కూడా రావు. కాబట్టి చేపలని తినాల్సిన పద్ధతి చేపల పులుసు మాత్రమే అయితేనే మనకు సరైన పోషకాలు వస్తాయి. అయితే మనకు రకరకాల వంటకాలు ఉంటాయి, వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని సరి అయిన ప్రాసెస్ని
మనం ఎంచుకొని చేసుకున్నప్పుడే మనకు ఆ కూరగాయల నుంచి రావాల్సిన లాభము పోషకాలు అందుతాయి అన్నమాట. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఫుడ్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్లాన్ లేకుండా ఈరోజు ఇప్పుడు ఏది తినాలనిపిస్తే అప్పుడు దొరకదు. ఒక ప్లాన్ అనేది ఉండాలి. ఇప్పుడు మీకు ఏది తినాలనిపిస్తే అది దొరకాలి అంటే అది ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్ రిచ్, ఆయిల్ రిచ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ ప్లాన్ లేకపోతే అటువంటి రెడీమేడ్ ఫుడ్స్ తినాల్సి వస్తుంది. ఫుడ్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పోషకాహారం ఇప్పుడు మిల్లెట్సే కానివ్వండి, లేకపోతే మనము వేరుశెనగలు, శనగలు, బొబ్బెర్లు, కందులు, మొక్కజొన్న పొత్తు ఇవన్నీ తినాలి అనుకుంటే ఒక ప్లాన్ అనేది ఉండాలి. అప్పటిదప్పుడు అంటే రాదు. కాబట్టి మనం ఏం తినాలనుకుంటున్నాము రేపు అన్నది ఒక మెన్యూ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇంట్లో 4 మనుషులు ఉంటారు. అందరూ ఒకే ఏజ్ ఉండరు. ప్రతి ఒక్కరి ఏజ్ అవసరాలకు తగ్గట్టు వాళ్ళ పోషకాలు ఉండాలి. చిన్న పిల్లలైతే వాళ్ళకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అవసరము. యంగ్ ఉమెన్ అయితే వాళ్ళకి ప్రోటీన్ రిచ్ ఫుడ్తో పాటు కొంచెం కార్బోహైడ్రేట్స్ కూడా అవసరము. వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రోటీన్ అవసరం లేకపోయినా వెరీ సాఫ్ట్గా ఉండే కార్బ్ డైట్ అవసరం అనమాట. సో వీళ్ళందరి అవసరాలకి అనుకూలంగా మనం ఒక మెనూ ప్లాన్ని చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇలా అయితే మరి మెనూ ప్లాన్ అనేసరికి చాలా వరకు ఇంటి వంట అనేసరికి మహిళలనే అందరూ గురి చూపిస్తూ ఉంటారు. అంటే అది మహిళల బాధ్యత మాత్రమే కాదు, ఇంట్లో అందరూ కూడా దాన్ని డిస్కస్ చేయాలి. ఎవరికి ఏది ఇష్టము అన్నది మాట్లాడుకోవాలి. ఏదో పోషకాలు ఉన్నాయనేది తెలియజేయాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే రఫ్ ఫుడ్స్ని కూడా అలవాటు చేయాలి. ఒకటేసారి సాఫ్ట్ ఫుడ్స్ని పెట్టి, నూడిల్స్ని పెట్టి, చిన్న చిన్న మెత్త అన్నాన్ని తినిపించేసి దాని తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇది కాదు పోషకాలు ఉన్న ఫుడ్ అయితేనేమో కొంచెం రఫ్గా ఉంది అని అప్పుడు మీరు ఫైబర్ని ఇంట్రడ్యూస్ చేస్తే పిల్లలు వాటిని యాక్సెప్ట్ చేయలేరు. కాబట్టి ఒక హెల్తీ డైట్ అనేది మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి అలవాటు చేయాలి. అయితే పిల్లలకు ఒకటి పెట్టి మీరు ఒకటి తినడం కాదు, మీరు కూడా అదే తినాలి, మిమ్మల్ని చూసి పిల్లలు కూడా అదే తినాలి. అది ఒక ఫ్యామిలీ డైట్ లాగా మారాలి. అప్పుడే అది మన లైఫ్లో మంచి పౌష్టికరమైన డైట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇటువంటి అంశాలన్నింటినీ మనము దృష్టిలో పెట్టుకొని ఒక ప్లాన్డ్ డైట్గా, ఒక ఫ్యామిలీ డైట్గా చేయాలి అంటే అది మంచి సైన్స్ అనే చెప్పాలి. కాబట్టి అది ఆషామాషి కాదు. దానికి మనం అవగాహన తెచ్చుకోవాలి. అవగాహన తెచ్చుకోవడానికి ఈరోజు చాలా సోర్సెస్ ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఎవ్రీ 4th వీడియో 5th వీడియో వంటకాల గురించి చెప్తుంటారు. కాబట్టి ఈజీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దాన్ని మనం ఎలా గ్రహిస్తాము అన్నది ఇంపార్టెంట్. సో దానికి క్రాస్ చెకింగ్ కూడా చేసుకోవాలి. కొన్ని ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫిష్ అనగానే డీప్ ఫ్రై ఫిష్లు చూపిస్తున్నారు. అటువంటి డీప్ ఫ్రైడ్ ఫిష్లు కాకుండా పౌష్టికాహారం ఎందులో ఉందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి మంచి ఆహారం తయారు చేసే పద్ధతులను నేర్చుకొని మనం ఇంట్లో చేయగలిగితే మనం అప్పుడు పోషకాలని నిజంగా అందుకోగలిగిన వాళ్ళమవుతాం. ఇది ఒక హెల్దీ లైఫ్ స్టైల్ డైట్ని మనం పాటించాల్సిన అవసరం.